ప్రాబ్లం నీ పెయిన్ జాయింట్ పెయిన్స్ కు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా శాశ్వత పరిష్కారం హోమియో కేర్ ఇంటర్నేషనల్. ఇది ఈ రోజు నాకు ఒక అద్భుతం, ఒక మిరాకిల్ జరిగిందండి. అదేంటంటే ఈరోజు నేను మార్నింగ్ అన్వర్ సార్ చెప్పినట్టుగా అన్ని రాశానండి. తర్వాత ఇప్పుడు నేను చూసుకున్నాను. ఇప్పుడు చూసుకుంటే నా బినాన్స్ అకౌంట్లో $44 అన్ఎక్స్పెక్టెడ్గా యాడ్ అయిపోయినాయి. ఎలా యాడ్ అయినాయని నాకు తెలియదు. నాకు ఎవరు ఇవ్వాల్సిన వాళ్ళు ఉంటే ఎవరు లేరు. అన్ఎక్స్పెక్టెడ్గా $44 బినాన్స్ అకౌంట్లోకి యాడ్ అయినాయండి. అది నేనైతే అసలు ఏంటి ఇలా, నాకైతే చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సార్ అన్వర్ సార్, థ్యాంక్ యూ సార్. ఇలాంటి సబ్జెక్ట్ ఇచ్చి ప్రపంచానికి మంచి వెలుగునిస్తున్నారు. అసలు ఈ భూ ప్రపంచంలో ఇలాంటి సబ్జెక్ట్ ఉంటుందనే విషయం కూడా ఇప్పటిదాకా నాకు తెలియదు. కానీ ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉందండి. నాకు 44 ESTలు వచ్చి ఇప్పుడే నేను XRPల కింద కన్వర్ట్ చేసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. హలో అన్వర్ గారు, ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్. సో ప్రీవియస్ వీడియోలో నేను తాటక్ యోగా మెడిటేషన్ గురించి మాట్లాడుకోవడం జరిగింది. ఎందుకంటే థర్డ్ ఐ యాక్టివేషన్కి స్పిరిచువల్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసినప్పుడు దాని వెనక థీరీస్ చాలా ఉన్నాయి. ఎస్, లా ఆఫ్ అట్రాక్షన్కి దానికి చాలా సిమిలర్ ఇది ఉంటుంది అనమాట రిలేషన్. ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? సో ఈ వీడియోలో నేను చెప్పబోయేది ఏంటంటే వెరీ పవర్ఫుల్ సూపర్ కాన్సెప్ట్, అంటే సైంటిఫిక్ అండి. ఒక టెక్నిక్ చెప్తాను. ఒక ఇల్లు కొనేటప్పుడు దాన్ని SFT బట్టి దాని వాల్యూ చెప్తాం. అంటే SFT ఎంత, SFT ఇప్పుడు అంతా కూడా SFT మీద కొంటున్నారు. సో ఇప్పుడు నేను చెప్పబోయేది అంటే మనలో కూడా ఒక SFT ఉంటుంది. ఒక బిల్డింగ్లోకి ఎలా SFT ఉంటుందో మనలో కూడా ఒక SFT ఉంటుంది. ఆ SFT ఎంత కాస్ట్లీ ఉంటే మన లైఫ్ కూడా అంత కాస్ట్లీ. అంటే ఒక బిల్డింగ్ వాల్యూ ఎలా చెప్తాం? ఆ SFT కాస్ట్ ఎక్కువ ఉంటే బిల్డింగ్ వాల్యూ ఎక్కువ. సో మనలో కూడా ఒక SFT ఉంటుంది. ఆ SFT ఎంత రిచ్గా ఉంటే మనం కూడా అంత రిచ్ అయిపోతాం. ఏంటి SFT చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు చెప్పబోయే వీడియోలో అంటే ఒక ప్యూర్లీ సైంటిఫిక్ చెప్తానండి. ఏంటి? ఎవ్రీ థాట్, అందరూ జాగ్రత్తగా ఉంది. ఎవ్రీ థాట్ వి థింక్, అంటే మనం ఆలోచించే ప్రతి ఆలోచన, మనం ఏదైతే ఎనర్జీ ఆలోచిస్తామో ఆ ఎనర్జీ ఎందులోకి వెళ్తుంది? డైరెక్ట్గా బ్లడ్ సెల్స్లోకి వెళ్తుంది. బ్లడ్ సెల్స్. ఇప్పుడు ఏదైనా ఒక హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు డాక్టర్ గారు ఫస్ట్ ఏం చేస్తారు? బ్లడ్ టెస్ట్ చేయమంటారు. బ్లడ్ టెస్ట్ చేస్తే ఏమేమి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయో మొత్తం బయట పడిపోతాయి. ఎక్కడ కూడా మేనిఫెస్టేషన్ జరగట్లేదు అంటే ముందు మన బ్లడ్ సెల్లో ఉన్న ఎనర్జీని, మెమరీని మార్చుకోవాలి. అంటే ఇంతకు ముందు కూడా చెప్పాను, చాలా పుస్తకాలు నేను చదివిన తర్వాత, బయాలజీ ఆఫ్ బిలీఫ్ డాక్టర్ బ్రూస్ లిప్టన్ లాంటి వాళ్ళు చదివిన తర్వాత, ఎవ్రీ సెల్, మన బాడీలో ఉన్న ప్రతి సెల్ ఒక మెమరీ ఉంటుందండి. ఎవ్రీ సెల్ క్యారీస్ సమ్ మెమరీ. మన మైక్రోస్కోప్లో కానీ ఆ సెల్ కానీ చూస్తే హయ్యెస్ట్ ఎనర్జీతో వైబ్రేట్ అవుతుంది ప్రతి సెల్ కూడా. అంటే మనలో డల్గా ఉన్నాం అనుకోండి, మనం నీరసంగా ఉన్నాం అనుకోండి, మన బాడీలో సెల్ స్లోగా వైబ్రేట్ అవుతుంది. మనం హైగా ఉన్నాం అనుకోండి, ఏదైనా మంచి మూవీ చూసాం, ఏదైనా మంచి మ్యూజిక్ విన్నాం, మంచి సాంగ్ విన్నాం, ఒక మంత్ర చెప్పినప్పుడు మన బాడీలో సెల్ హై ఎనర్జీతో వైబ్రేట్ అవుతుంది. ఎప్పుడైతే హై ఎనర్జీతో వైబ్రేట్ అవుతుందో మేనిఫెస్టేషన్ ఫాస్ట్గా అయిపోతుందండి. అందుకే చెప్తాను అనమాట, నేను క్లాసెస్కి వచ్చిన తర్వాత అంటే యూనివర్స్కి ఎలా కనెక్ట్ అవ్వాలి, హై వైబ్రేషన్లోకి ఎలా వెళ్ళాలి, హై ఫ్రీక్వెన్సీలోకి ఎలా వెళ్ళాలి. సో ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే ఏ ఎనర్జీని బ్లడ్ సెల్స్లోకి పంపించాలి. ఫస్ట్ పాయింట్, ఇక్కడ మనం ఏదైతే ఆలోచిస్తుంటామో ఆ ఎనర్జీ బ్లడ్ సెల్లోకి వెళ్తుంది. ఎవ్రీ బ్లడ్ క్యారీస్ సమ్ ఎనర్జీ, మెమరీ ఉంటుంది. ఈ బ్లడ్ ఏం చేస్తుందంటే మన డెస్టినీని క్రియేట్ చేస్తుంది అనమాట. మన బ్లడ్డే మన డెస్టినీ క్రియేట్ చేస్తుంది. చాలా మందికి ఆ విషయం తెలియదు అనమాట. సో ఏంటి సార్ అని అనుకుంటే, ఎస్, ఇక్కడ మనకి ఏంటంటే మన బాడీలో ప్రతి ఆర్గాన్కి బ్లడ్ సెల్స్ వెళ్తూనే ఉంటాయి. అయితే ఎక్కడి నుంచి ఫస్ట్ మన థాట్ అనేది, మనం ఏదైతే మీరు ఆలోచిస్తారో ఆ ఆలోచనకి ఎనర్జీ బ్లడ్లోకి వెళ్తుంది. ఆ బ్లడ్ ఏం చేస్తుందండి, ఆర్గాన్స్కి ఎనర్జీని క్యారీ చేస్తుంటుంది అనమాట. అందుకే మీరు ఎప్పుడైనా బాగా నీరసంగా ఉన్నారనుకోండి, 10 మందితో చెప్పకూడదు నాకు బాగాలేదు అనమాట. మామూలుగా ఉన్నా కూడా నేను సూపర్ అబ్బా, నేను చాలా బాగున్నాను చెప్తే ఈ థాట్ యొక్క ఎనర్జీ ఏమవుతుందంటే మన బ్లడ్ సెల్స్లోకి వెళ్తుంది. బ్లడ్ సెల్స్లోకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మన ఆర్గాన్స్ అన్నిటికీ పంపిస్తుంది. అప్పుడు అవి యాక్టివేట్ అవుతాయి, ఎనర్జీగా ఉంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ టైం నా దగ్గర ఒక కిడ్నీ పేషెంట్ ఫెయిల్యూర్ వచ్చారు. నేను మామూలుగా అడిగాను, సార్ ఎలా ఉందనంటే అందరికి ఏం చెప్తున్నారంటే నాకు కిడ్నీ ప్రాబ్లం వచ్చింది. మనం ఏదైతే మాట్లాడతామో మన సెల్కి మెమరీ ఉంటుందండి. ఆ సెల్ క్యాచెస్ దట్ మెమరీ అనమాట. నేను ఏం చేశానంటే ఇప్పుడు రివర్స్ చెప్పడం మొదలుపెట్టాను అనమాట. రివర్స్ ఇంజనీరింగ్ అంటాం దీన్ని మనం. నేను రికవర్ అయిపోయాను అని అనుకున్నాను. ఇప్పుడు ఏమవుతుంది, ఇది మళ్ళీ మెమరీ సెల్లోకి వెళ్తుంది, బ్లడ్లోకి వెళ్తుంది. ఈ బ్లడ్లోకి మెమరీ ఎనర్జీ ఎక్కడికి వెళ్తుంది, ఆర్గాన్స్లోకి వెళ్తుంది. అప్పుడు కిడ్నీలో ఉన్న ఆర్గాన్స్ సెల్స్ ఎత్తుని యాక్టివ్గా పనిచేయడం మొదలు పెడతాను. అందుకే మీకు ఎప్పుడైనా హెల్త్ బాగా తక్కువగా ఉన్నప్పుడు, ఫైనాన్షియల్ కండిషన్ తక్కువ ఉన్నప్పుడు 10 మందితో చెప్పకూడదు. ఎవరికి చెప్పాలి? ఎవరి నుంచి సొల్యూషన్ వస్తుందో వాళ్ళు వెళ్ళి కలవాలన్నమాట. లెక్కల్లో డౌట్ ఉంటే లెక్కల మేషన్ అడగాలి. తెలుగు మేషన్ అడిగితే లెక్కలు చాలా కష్టం అంటారు. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఒక ఫైనాన్షియల్ మంచి కోచ్ని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. అందుకే చాలామంది నా దగ్గరికి వచ్చిన తర్వాత, సార్ మేము చాలా మంది దగ్గరికి వెళ్ళాం, మాకు మేనిఫెస్టేషన్ ఎందుకు కావాలంటే
నేనేం చేస్తానంటే బ్లడ్లోకి మెమరీని ఎలా పంపించాలి, ఏది బ్లడ్లోకి డబ్బు అనే ఎనర్జీని ఎలా పంపించాలి అనేది నేను చేస్తాను, క్లాసెస్లో చెప్తాను. అయితే ఇక్కడ చూడండి, దీన్ని ఏమంటారంటే సైంటిఫిక్గా ఎపిజెనెటిక్స్ అంటారండి. ఎపిజెనెటిక్స్ అంటే మనకి ఏదైతే బ్లడ్ ఉందో ఆ బ్లడ్లోకి ఉన్న మెమరీ, ఆ క్యారీ సమ్ ఎనర్జీ, దాన్ని ఎపిజెనెటిక్స్ అంటారు. అయితే ఇక్కడ నేను ఇప్పుడు ఎస్ఎఫ్టీ ఇస్తానండి. ఈ ఎస్ఎఫ్టీ టెక్నిక్కే మిమ్మల్ని బాగా రిచ్ చేస్తుంది. ఎస్ఎఫ్టీ జాగ్రత్తగా పెట్టుకుని మీరు ఈ టెక్నిక్ ఫాలో అవుతానంటే కింద కామెంట్ బాక్స్లో ఐ విల్ ఫాలో ఎస్ఎఫ్టీ, ఈ ఎస్ఎఫ్టీ టెక్నిక్ రిచ్ అయిపోవచ్చు. ఎలా అని అంటే ఫస్ట్ థింగ్ ఎస్ఎఫ్టీ అంటే ఎస్ అంటే సే, ఏది మాట్లాడుతుంటారో, ఏది మాట్లాడతామో దాన్ని ఫీల్ అవ్వాలి, దేన్ని ఫీల్ అవుతుంటామో దాని గురించి ఎక్కువ థింక్ చేస్తుంటుంది. దీన్నే ఎస్ఎఫ్టీ అంటారు అనమాట. ఒక బిల్డింగ్ యొక్క కాస్ట్ ఎస్ఎఫ్టీ బట్టి డిసైడ్ చేస్తాం, మన యొక్క వాల్యూ ఎస్ఎఫ్టీ బట్టి. అంటే మీరు మాట్లాడే మాట ఎలా ఉండాలి, ఫీలింగ్ ఎలా ఉండాలి, ఈ మూడు కరెక్ట్గా కలిస్తేనే ఎస్ఎఫ్టీ అంటారండి. ఇది నా క్లాసెస్లో ఎస్ఎఫ్టీ ఎలా అలైన్ చేయాలంటే యూనివర్స్ ఎలా కనెక్ట్ అవ్వాలని చెప్తాను అనమాట. ఇదే మన యొక్క లైఫ్ని ఫుల్గా షేప్ చేస్తుంది అనమాట. ఈ ఎస్ఎఫ్టీ కానీ పర్ఫెక్ట్గా ఉంటే లైఫ్ ఇంకా ఆటోమేటిక్ సక్సెస్ అయిపోతాం. అయితే రోజులో ఎలా మాట్లాడాలి, చాలామంది తెలియకుండానే నేను చెప్తున్నాను, తెలియకుండానే 90% పీపుల్ రాంగ్గా మేనిఫెస్టేషన్ చేసుకుంటారు. అంటే నేను ఓడిపోకూడదు, ఈసారి నాకు నష్టం రాకూడదు, నాకు ఈసారి ఇలాంటి పర్సన్స్ తగలకూడదు, మా ఆవిడతో ఇలా గొడవ అవ్వకూడదు, నాకు యాక్సిడెంట్ అవ్వకూడదు, మళ్ళీ నాకు కూడా హెడేక్ రాకూడదు. ఎవరైనా ఒక పర్సన్, మనం ఓడిపోయిన పర్సన్స్ని, ఫెయిల్ అయిన పర్సన్ చూసి, లేదంటే హెల్త్ ప్రాబ్లం వచ్చిన వాళ్ళు ఏమనుకుంటే నాకు ఇలా జరగకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా క్యాన్సర్ వచ్చింది అనుకోండి, అమ్మో నాకు ఇలాగ అవ్వకూడదు అనుకుంటారు. అప్పుడు ఏమవుద్దంటే అంటే నెగిటివ్ ఇంపాక్ట్ వాళ్ళ సెల్లోకి వెళ్ళిపోతుంది, బ్లడ్లోకి. అప్పుడు అంటే ఏమో తెలియకుండానే మేనిఫెస్టేషన్ అయిపోద్దండి. నా క్లాసెస్లో ఏం చేస్తానంటే ఇన్నర్ చైల్డ్ హీలింగ్ నేర్పిస్తుంటారు అనమాట. సో దీన్ని ఏమంటారంటే తెలియకుండానే రాంగ్గా మాట్లాడడం అనేది. అప్పుడప్పుడు మనకి ఏమవుద్దంటే మనకి ఏదైనా డౌన్లోడ్ చేసినప్పుడు తెలియకుండానే ఒక రాంగ్ సాఫ్ట్వేర్, మాల్ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ అయిపోద్ది. అందుకే సార్ మీ మొబైల్కి సాఫ్ట్వేర్ వైరస్ వచ్చిందండి అని అంటారన్నమాట. అంటే మనం తెలియకుండా కొన్ని డౌన్లోడ్ చేసినప్పుడు ఎలా అయితే వైరస్ కూడా డౌన్లోడ్ అయిపోతాయి, మనం ఈ ఎస్ఎఫ్టీ కరెక్ట్గా లేకపోతే తెలియకుండానే రాంగ్ వైరస్ మనకు వచ్చేస్తుంది అనమాట. రాంగ్ వైరస్. ఈ వైరస్ నేను ఏం చేస్తానంటే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసి క్లాసెస్లో తీసేస్తాను. సో దీనికి యాంటీవైరస్ వేస్తానండి. మళ్ళీ చెప్తున్నానండి, నేను క్లాసెస్లో వేసే యాంటీవైరస్ ద్వారా మన మైండ్లో ఉన్న వైరస్ అనేది పోతుంది అనమాట. సో ఇంకొకటి ఏం చేస్తానంటే ఇక్కడ దీస్ మెసేజెస్ ఏమవుతుందంటే మన ఆలోచన ఏదైతే ఆలోచిస్తుంటామో దానికి తగ్గట్టుగా బాడీ రెస్పాండ్ అవుతుంటుంది. అదేవిధంగా మైండ్ పర్సీవ్స్. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. జర్మనీలో ఒక రీసెర్చ్ జరిగింది. ఒక ఐసీయూ బెడ్ మీద ఉన్న పేషెంట్ దగ్గరికి వెళ్ళి అతను చెవులో చెప్పారట, నువ్వు రికవర్ అయిపోతున్నావు, నువ్వు నార్మల్ అయిపోయావు, ఉత్తినే ఏం అవ్వలే, రేపు జాగ్రత్తగా ఉన్నాను. అందరూ కూడా ఐసీయూ బెడ్ మీద ఉన్న పేషెంట్ దగ్గరికి వెళ్ళి యాక్చువల్లీ 6 నెలల దాకా డాక్టర్ గారు ఇంకా అతను బయటికి రాడండి, కోమలో ఉన్నాడు, జనరల్గా రారు అని చెప్పి. ఎన్ని నెలలండి? 6 నెలలు. కానీ ఒక సైకాలజిస్ట్ వెళ్ళి అతను చెవి దగ్గర, డాక్టర్ గారు మీరు రికవర్ అయిపోతారని చెప్పారు, చెవి దగ్గరికి వెళ్ళి అతను పడుకున్నాడు. మనం వారం రోజులు ఇంటికి వెళ్ళిపోతాం అని చెప్పారు, మీ బాడీ అంతా నార్మల్ అయిపోతుంది, రోజు వచ్చి చెప్పడం మొదలుపెట్టాడు అనమాట అతను చెవి దగ్గర. తీరా చూస్తే వితిన్ 6 నెలల్లో అంటే డిశ్చార్జ్ అవ్వాల్సిన పర్సన్ జస్ట్ వితిన్ ఫ్యూ డేస్, మంత్స్ కూడా కాదు, ఫ్యూ డేస్లో రికవర్ అయిపోయి ఇంటికి వచ్చాడు. ఎలాగా? అతను ఏదైతే మనకి బ్రెయిన్లోకి ఇచ్చాడో దానికి తగ్గట్టు బాడీ రెస్పాండ్ అవ్వడం మొదలుపెట్టింది. నువ్వు నార్మల్ అయిపోయావు, రిపోర్ట్స్ నార్మల్ వచ్చాయి. ఇతను పడుకున్నాడు అనమాట, తెలియదు. యాక్చువల్లీ 6 నెలలు చెప్పాడు డాక్టర్ గారు, నువ్వు కంప్లీట్ యాక్టివ్ అట, సూపర్ అట, రిపోర్ట్స్ పాజిటివ్గా వచ్చాయి, నువ్వు రికవర్ అయిపోతున్నావు, కంప్లీట్ వారం రోజులు ఇంటికి వెళ్ళిపోతాం, 10 రోజులు ఇంటికి వెళ్ళిపోతాం. అలా చెప్పడం మొదలుపెట్టిన తర్వాత అతను ఏంటంటే నువ్వు లెగిసిపోతావట, నడుస్తావట అనుకుని నేను లెగాలనుకున్నప్పుడు చేతులు కూడా మూవ్మెంట్ అవ్వడం మొదలు. డాక్టర్ గారు చేతులు డాక్టర్ గారు షాక్ అయిపోయినమాట. వాట్ అంటే మైండ్కి తగ్గట్టు బాడీ కూడా రెస్పాండ్ అయింది అనమాట అతనికి. సో అప్పుడు దీంట్లో చూస్తే కిక్ అప్పుడు దాకా ఇలా కిక్ పైకి కొట్టుకుంది అనమాట మానిటర్లో. అందువల్ల అంటే మన మైండ్కి తగ్గట్టు బాడీ కూడా రెస్పాండ్ అవుతుంది. సో ఈ నెక్స్ట్ ఇంకా తీసుకుంటానండి. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు కొంతమందికి, మంచి మ్యూజిక్ పెట్టారండి, మంచి లవ్ సాంగ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనకు మొబైల్ సినిమా ఊరికే అని అన్నాం అనుకోండి, మన మైండ్ అటే వెళ్ళిపోద్ది అనమాట, పాత జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చేస్తుంటుంటే. సో అప్పుడు ఏమవుద్దంటే మన బాడీలో అంటే బ్లడ్లో ఉన్న సెల్ యొక్క మెమరీ ఒకలాగా క్యారీ చేస్తుంది. ఇక్కడ తీసుకుంటుంటే మనకు మంచి సాంగ్స్ వినిపిస్తాటండి, అప్పుడు మనం ఏమవుతాం, లవ్ దీని మీద ఫోకస్ పెడుతుంటామన్నమాట. ఇలా పెట్టడం వల్ల ఇక్కడ చూస్తే వెన్ యూ ఫోకస్ ఆన్ లవ్, గ్రాటిట్యూడ్ అండ్ అబండెన్స్, మన బ్లడ్ ఏదైతే ఉందో బ్లడ్ యాక్టివేట్స్ ద జీన్స్ని యాక్టివేట్ చేస్తుంటుంది, గ్రోత్ అండ్ సక్సెస్. ఇక్కడ మీరు బ్లడ్ సెల్ చూడండి ఎలా ఉందో, లవ్ సింబల్లో ఉంది. వేరే ఇప్పుడు చూడండి వాళ్ళకి ఫియర్, యాంగర్, స్ట్రెస్ గురించి ఆలోచిస్తే బ్లడ్ సెల్ మారిపోతుంటుంది అనమాట మనకి. అంటే బ్లడ్ సెల్స్ ఏమవుతుంది అంటే వాళ్ళ షేప్ మారిపోతాయి. వాటర్ మేనిఫెస్టేషన్లో కూడా
నేను క్లాసెస్లో అదే చెప్తాను అనమాట. అంటే మన ఆలోచన, మన వర్డ్ బట్టి కూడా వాటర్లో మాలిక్యూల్ షేప్ మారిపోయినట్టు బ్లడ్లో సెల్ యొక్క మారిపోతుంది. సో బ్లడ్ క్యారీస్ టాక్సిక్ సిగ్నల్స్. అప్పుడు అంటే ఇందాక బ్లడ్ సెల్ ఎలా ఉంది, ఈ బ్లడ్ సెల్ ఎలా ఉంది అదనమాట. అందుకే ఎప్పుడైనా కొంతమంది ఏదైనా దెబ్బ తగలగానే కంగారు పడిపోతుంటారు చిన్న దెబ్బ తగలగానే. సో ఇక్కడ ఏమవుతుందంటే షట్స్ డౌన్ ద జీన్స్ దట్ సపోర్ట్ యువర్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్. ఇక్కడ చూడండి మొత్తం ఏమవుతుందంటే బాడీలో మాలిక్యులర్ స్ట్రక్చర్స్ మారిపోతాయి, బ్లడ్ సెల్స్ వీక్ అయిపోతాయి, ఇమ్యూనిటీ పవర్ పడిపోతుంది. నా క్లాసెస్కి వచ్చిన తర్వాత టెన్షన్ ఎలా తగ్గించుకోవాలి, అశాంతి నుంచి ప్రశాంతికి ఎలా రావాలి, హ్యాపీగా ఎలా ఉండాలి. చాలామంది అడుగుతుంటుంటారు, సార్ ఏ స్టేట్లో ఉంటే బాగా డబ్బు వస్తుంది అంటే, సార్ నేను ఇప్పుడు బెంగళూరు వెళ్ళిపోతే డబ్బు వస్తా, కొంతమంది ఏమనుకుంటారంటే వేరే కంట్రీకి వెళ్తే డబ్బు వస్తుందా, కొంతమంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి చాలామంది ఎక్కడెక్కడ నుంచో ఈ స్టేట్కి వస్తారు, హైదరాబాద్కి వస్తుంటారు, లేదా ముంబై వెళ్తారు, ఇంకెక్కడికి ఢిల్లీకి వెళ్తుంటుంటారు. కానీ ఎన్ని స్టేట్లు తిరిగినా ఒక్క స్టేట్కి వెళ్ళాలి, అదే హ్యాపీ స్టేట్. ఆ హ్యాపీ స్టేట్కి వెళ్ళాలని నేను క్లాసెస్లో చెప్తాను అనమాట. జీవితంలో ఒకటి గుర్తుపెట్టుకుంది, ఏ సిటీలో ఉన్న పబ్లిసిటీ చాలా ఇంపార్టెంట్, ఏ స్టేట్లో ఉన్న హ్యాపీ స్టేట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏ సిటీలో ఉన్న పబ్లిసిటీ, ఏ స్టేట్లో ఉన్న హ్యాపీ స్టేట్లో ఉండాలి. అప్పుడు ఏమవుతుందంటే మన బాడీలో సెల్స్ కూడా దానికి తగ్గట్టుగా పనిచేస్తే రెస్పాండ్ అవుతుంది, మేనిఫెస్టేషన్ పవర్ కూడా పనిచేస్తుంది. అంటే ఒకే ఒక విషయం మీద మనం పాజిటివ్గా ఫోకస్ పెడితే బాడీలో ఉన్న సెల్స్ అన్ని దాని మీద ఎనర్జీ అంటే ఫోకస్ పెడితే అప్పుడు మేనిఫెస్టేషన్ పవర్ పెరుగుతుంది అనమాట. సో మీరు కూడా కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, మై ఎస్ఎఫ్టీస్ ఇందాక చెప్పానండి, సే ఫీల్ థింక్. ఎస్ఎఫ్టీ ఎంత కాస్ట్ ఉంటే మన లైఫ్ కూడా అంత రిచ్గా ఉంటుంది. కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, మై ఎస్ఎఫ్టీ ఈజ్ వెరీ రిచ్ అని మీరు కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, ఖచ్చితంగా మీరు రిచ్ అవుతారు. ఫ్యాంటాస్టిక్ అండ్ ఎనీవేస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. క్లాస్ ఎప్పుడు ఉంటుందండి? క్లాసెస్ వచ్చేసి December 9th నుంచి ఉంటుందండి. December 9 నుంచి ఈసారి జరగబోయే బ్యాచ్ మళ్ళీ చెప్తున్నానండి, లాస్ట్ పంచ్ మనదైతే కిక్ వేరప్ప అన్నట్టు. లాస్ట్ ఇయర్లో మనం కానీ ఆ డబ్బుని కొడితే ఫైనాన్షియల్ అంటే ఇయర్ని కానీ అంటే డిసెంబర్ ఇయర్ క్లోజింగ్ అండి, మీరు 2024లో ఏదైనా మిస్ అయ్యారా, ఈ డిసెంబర్ మంత్లో కానీ మీరు కానీ మేనిఫెస్టేషన్ చేస్తే ఇయర్ మొత్తం ఆ సినిమాలు ముఠామేస్త్రి సినిమాలు చిరంజీవి గారు చెప్తారు, అక్కడ అది ఇక్కడ ఇది లెవెల్ అయిపోయింది అంటారు కదా. సో ఈ 11 నెలలు ఒక లెక్క, ఈ ఒక్క నెల ఒక లెక్క. సో నేను మరీ చెప్తున్నానండి, ఇయర్ని మనం ఎండింగ్ అద్భుతంగా క్లోజ్ చేద్దాం. సో స్టార్టింగ్ ఎలా ఉస్సేన్ బోల్ట్ ఒక మాట అంటారండి, స్టార్టింగ్ ఎలా చేసామనేది కాదు, ఎండింగ్ ఎలా చేసామనేది ఇంపార్టెంట్. సో ఇయర్ని ఎలా స్టార్ట్ చేసామనేది కాదు, ఇయర్ని ఎలా ఎండ్ చేసామనేది ఇంపార్టెంట్. పొటెన్షియల్గా బాగా అంటే ఇక్కడ హనుమంతుడి యొక్క పవర్స్ ఎందుకు అంత పవర్స్ వచ్చాయి అనేది ఎందుకు నెక్స్ట్ వీడియోలో నేను ఇంకా బాగా చెప్తాను. హనుమంతుడు ఏమి ఇంకా పవర్స్ ఉన్నాయి, ఏ క్వాలిటీస్ ఉండడం వల్ల మనం కూడా అంత శక్తివంత వ్యక్తిగా కాదు శక్తిగా అవుతుంది. సో ఈ క్లాసెస్ అన్ని కూడా నేను చెప్పేది December 9 అండి, మళ్ళీ చెప్తున్నాను December 9 నుంచి నెక్స్ట్ బ్యాచ్ జరగబోతుంది. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు ఇమీడియట్గా కాంటాక్ట్ అవ్వండి. ఆలస్యం అమృతం విషయం గుర్తుపెట్టుకోండి. సో ఆలస్యం చేయొద్దు, ఇమీడియట్గా యాక్షన్ తీసుకోండి. యూనివర్స్ కూడా యాక్షన్ తీసుకునే వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది. సో ఈసారి బ్యాచ్ వెరీ స్పెషల్ బ్యాచ్ అని చెప్తాను నేను. December 9th అవునండి, యూనివర్సల్ నెంబర్ అండ్ బీ ద ఫస్ట్. ఎప్పుడు మీరు ఫస్ట్ ఉండాలనే కోరుకుంటాను. ఇందాక మీరు అన్నట్లు ఆలస్యం అమృతం విషయం చెప్పి జీవితంలో సక్సెస్ అవ్వాలి అని అంటే ఎప్పుడు ఫస్ట్ ఉండాలనేటువంటి ఆ మైండ్ సెట్ కూడా ఉండాలి. మనలో ఉండేటువంటి పొటెన్షియల్ని అప్పుడు మాత్రమే మనం బలంగా అంచనా వేయగలుగుతాము. సో ముందే ఎన్రోల్ చేసుకోండి, ఫస్ట్ ఉండండి ఎప్పుడు కూడా క్లాస్లో కూడా. ఎనీవేస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.